వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా యామిని. గురువుగారు, ఈ సెప్టెంబర్ నెలలో అంటే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అసలు సింహరాశి వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉంటుందమ్మా. వీరికి సింహరాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అంటే పెద్ద పెద్ద గొడవలు ఏమీ కాదు, కాబట్టి జాగ్రత్తగా వాళ్ళతో వితండవాదం చేసుకోకుండా మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అష్టమ రాహు ప్రభావం వలన అన్నెసరీ ప్రాబ్లమ్స్ అన్నింటిని తల మీద పెట్టుకోవడం, అన్నెసరీ ప్రామిసెస్ వీళ్ళు చేయడము, దాంతో వాళ్ళ కోరికలు నెరవేరకపోతే అవతల వాళ్ళు కొంచెం బాధపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు నిందల పాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. వ్యయంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన వీళ్ళ నోటి సరదాగా అంటారు పాపం ఏదో, ఆ నోటి ఆ మాటల వల్ల కొంచెం వీళ్ళకి ప్రమాదం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత జన్మంలో ఉన్నటువంటి రవి ధనస్థానంలోకి సెప్టెంబర్ మధ్య నుంచి వెళుతున్నాడు కాబట్టి ధన ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళకి. ఆ తర్వాత ఈ యొక్క కేతువు దగ్గరికి వచ్చేసరికి సడన్గా వీళ్ళకి ధన లాభం ఉంది. అంటే వీళ్ళ బంధువులు ఎక్కడో దూరపు బంధువులు, వీళ్ళ నాన్నగారి తరపు కానీ వీళ్ళ అమ్మగారి తరపు కానీ ఎవరో బంధువులు టపిమని పైకి పోతే పిడుగు ఎక్కడో పడితే, ఉరుము ఎక్కడో కురిస్తే పిడుగు ఎక్కడో పడింది అన్నట్టు వాళ్ళు ఎక్కడో చచ్చిపోతే వీళ్ళకి ఆస్తి కలిసి వస్తుంది. ఇది కొంతమందికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. తర్వాత వీళ్ళకి నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడితే ఈ సింహరాశి వాళ్ళు ఏం చేస్తారు పాపం, వీళ్ళు కొంచెం ఇన్నోసెంట్, అంటే వీళ్ళని బాగా పొగిడేస్తే ఐస్ అయిపోతారు వీళ్ళు. కాబట్టి ఆ నూతన స్త్రీల పరిచయాలకి బాగానే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళని కొంతకాలం తర్వాత దెబ్బ కొట్టినప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి మామూలుగా పాపం పిల్లల్ని దింపి వెళ్ళేవాడు. జాగ్రత్త, నీకు సింహరాశి, ఇప్పుడు స్త్రీతో నువ్వు ఇరుక్కుంటావు అన్నా అంటే ఏముంది అనుకున్నాడు. బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్త్రీ కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అని అడిగింది. బైక్ మీద ఎక్కించుకున్నాడు. అలా తీసుకెళ్తుంటే మధ్యలో నువ్వు బండి ఆపంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి రాగానే మర్యాదగా 2000 ఇస్తావా, ట్రాఫిక్ కానిస్టేబుల్కి నువ్వు నన్ను ఏదో చేసావని చెప్పమంటావా అంది. అప్పుడు 500 ఇచ్చి వదులుచుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఏ జ్యోతిష్కుడు అవసరం లేదు, మామూలుగా ఏ స్త్రీ కనబడినా లిఫ్ట్ అడిగినా అటువైపు అసలు తల చూడడం అనమాట. అలాంటి అనుభవం చక్కగా మన ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ నెలలో జరుగుతుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి పరిణామం అన్నమాట చాలామందికి. అయితే అండి, ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందంటారు? చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి అసలు వ్యాపారంలో దిట్టలు వీళ్ళు బాగా చేస్తారు. అంటే సడన్గా బిజినెస్ అనేటటువంటిది చాలామంది రియల్టర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు, బిల్డర్లు వీళ్ళు మా బిజినెస్లు బాగుండలేదని చాలా గోలగోల పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నిటిని కూడా ఇల్లీగల్ చోట కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని కుప్పకూలు చేస్తుంది. సో అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో సాల్వ్ అవ్వడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి అన్ని రకాల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళ అన్ని బిజినెస్లు బాగుంటాయి. కానీ ఒక ఇనుము సంబంధించిన బిజినెస్, ఆయిల్ సంబంధించిన బిజినెస్, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టకూడదు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు మాత్రం డల్గా ఉంటాయి. ఇక ప్రొడక్షన్ వింగు, తర్వాత సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో మంచిగా ఉంటాయి. కొత్త కథలు దొరుకుతాయి. కొత్త హీరోయిన్లు, కొత్త హీరోలకి సక్సెస్ రేట్ని ఈ సింహరాశి వాళ్ళు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అత్యద్భుతంగా వీళ్ళకి మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి వస్తాయి. అండ్ సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా గొప్పగా సన్మానాలు, గౌరవాలు, ఇవన్నీ కూడా పురస్కారాలన్నీ కూడా పొందుతారనమాట. అయితే అండి, ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది? అంటే నిరుద్యోగులు ఉంటారు కదండి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటారు అసలు? భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వల్ల, గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళు విద్యార్థులు మంచిగా చదువుతారు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో కూడా మంచిగా బ్యాక్ డోర్లో అయినా సరే బై హుక్ ఆర్ క్రుక్ అని ఏదో ఒక రకంగా వీళ్ళు ఉద్యోగం అనేటటువంటి దాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సింహరాశి వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే, ఉద్యోగం చేసి మేము, అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి, మేము ఎక్కడో చోట ఎంప్లాయ్మెంట్ ఉండాలా, మేము నిరుద్యోగులం అయిపోయాం అని బాధపడ్డం కాదు. వీళ్ళే అవసరమైతే ఎంటర్ప్రెనర్స్గా
మేము మెడికల్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో అదే చెప్తాం. యూ స్టార్ట్ యువర్ ఓన్ కన్సర్న్స్. మీరు చదువు వచ్చింది, నేర్చుకున్నారు, మనకి ఉద్యోగం రాలేదు బాధపడ్డం కాదు. ఇంజనీర్లు మీరు, డాక్టర్లు మీరు, గో వెళ్ళండి, సంస్థలు పెట్టండి, ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి, 10 మందికి ఉపాధి కల్పించండి. ఈ విధమైనటువంటి ధోరణితో మేము స్టూడెంట్స్ని పెంచుతాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మంచి సంస్థలు నడపడానికి మంచి ఉద్యుక్తులు అవుతారు. వీళ్ళు ఈ నెలలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తారు, అండ్ ఇండస్ట్రీస్ పెట్టేటటువంటి వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతారు. గురుగారు, అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారండి? సింహరాశి వాళ్ళకి శని రాహు బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఈ రాహుకి ఏం చేయాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి, ఇది కూడా శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనం దానం చేసుకోవాలి. ఇది ఇంట్లో చేసుకోవచ్చు, గుళ్ళో బయట చేసుకోవచ్చు. అలాగే ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, లేదా మనకి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా సకల శుభాలు వీళ్ళకి జరుగుతాయి. ఇంట్లో చేసుకోకూడదేమో అనేటటువంటి అపోహను పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఒక అధర్వణ వేద పండితుడిగా నేను చెప్తున్నాను, ఒక ప్రొఫెసర్గా. ఎవరి ఇళ్లలో వాళ్ళు నిర్భయంగా చేసుకోవచ్చు. అమ్మవారు ఉగ్రదేవత కానే కాదు, సాక్షాత్ పార్వతీ అమ్మవారు. దుష్టుల్ని చంపేటప్పుడు ఆమె ఉగ్ర రూపాన్ని ధరించింది. మనలాంటి భక్తులందరికీ కూడా మనం కీర్తిస్తే ఆమె వినాయకుడిని అనుగ్రహించింది. ఆ తర్వాత ఈ యొక్క కుమారస్వామి రౌద్ర రూపంలో ఉన్నప్పుడు వాడు కేవలం ఒక శ్లోకం చదవగానే ఖుషి అయిపోతుంది అమ్మవారు. మాతృస్వరూపిణి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ మంత్రాన్ని వీళ్ళు జపించుకున్న చక్కగా వీళ్ళందరి జాతకాలు బ్రహ్మాండంగా ఉంటాయమ్మా. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.